జిల్లా ఉంది, నూజివేడు మామిడి ఉంది. కృష్ణా జిల్లా అంటే అన్నపూర్ణ జిల్లాగా వాసికెక్కింది. చదువుల్లో పెద్ద తల్లి. ఇలాంటి నగర విశిష్టతని నగర ప్రజలు ఆకలింపజేసుకోవాలి, నగర జీవితాన్ని గౌరవించుకోవాలి, మన ప్రాంతాన్ని పూజించాలి. చివరిగా ఈ ప్రాంత జోలికి వస్తే ఎవరైనా ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేద్దాం అనుకుంటే అలాంటి కలల కంటే అలాంటి ప్రభుత్వాలను కానీ పాలకులను కానీ ఇంటిలోనే కూర్చోబెట్టాలి, పీఠాలను ఎక్కనివ్వకూడదు. కాబట్టి ఇలాంటి వాతావరణం గత 5 ఏళ్ళు ఏనాడు మనం చూడాలా. చిన్నారులు ఎంతోమంది అలంకరించుకొని వచ్చారు ఆటపాటలతో. కళాకారులు అంటే నాకు తెలుసు, కళాకారులు అంటే కళలకు ప్రాణం ఇచ్చేవాళ్ళు. కాసుల కోసం కాకుండా కళల కోసం బతికే కళాకారులంతా మీరు. తప్పనిసరిగా ఈ కళల్ని బతికించుకోవాల్సిన బాధ్యతలో భాగంగా గుమ్మడి గోపాలకృష్ణ గారి గురించి నేను చెప్పనక్కర్లా. శ్రీకృష్ణ వేషధారణలో ఆయన పాడే పద్యాలు కానీ మొత్తం ఆయన జీవితం మొత్తం కళలకే అంకితం. పాట అంటే ప్రాణం, పద్యం అంటే ప్రాణం, శ్రీకృష్ణుని విశ్వరూపం అంటే మరింత ప్రాణం. అంటే కళల కోసం పుట్టిన వాళ్ళు. తప్పనిసరిగా ఈ సత్సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం. నిన్న లోకేష్ గారు చెప్పారు, ఇది ఏడాదే కాదు ప్రతి ఏడాది కూడా దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ మహోత్సవాలు ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మాట కూడా ఇచ్చారు. తప్పనిసరిగా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరోమారు నగర ప్రజలకు కూడా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్నగారు. మీ యొక్క ఉద్యమ స్ఫూర్తి కానీ మీ పట్టుదల అన్నీ కూడా గౌరవ ముఖ్య